మనం కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకోవడానికి ముందుగా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఒక 10-11 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే 2 రెబ్బలు కరివేపాకు తుంచి వేసుకోండి. ఇలా ఫ్రై అవుతుండగా ఇందులోనే 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 3-4 కట్టల కొత్తిమీర ఇలాగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇది కొంచెం బాగా మగ్గాలి, దగ్గరికి అవ్వాలి. అప్పటి వరకు కొంచెం మూత పెట్టుకొని సిమ్ లో పెట్టుకుందాం. ఈ మూత తీసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుంది. ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం. మరో పక్కన కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకుందాం. ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. అప్పటి వరకు సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఈ లోపు మనం కొత్తిమీర ఎంతవరకు మగ్గిందో చూద్దాము. ఇలా కొంచెం మగ్గాక ఒక 5 పెద్ద టమాటాలు బాగా పండినవి తీసుకొని కొత్తిమీరలో వేసుకుందాం. టమాటా కూడా బాగా మగ్గిపోవాలి. ఇది కూడా కొంచెం బాగా మగ్గేంత వరకు సిమ్ లో పెట్టుకొని 2-3 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం. త్వరగా మగ్గడం కోసం 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇంకా కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి టమాటా. లోపు మనం పక్కన పల్లీలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దోరగా వేపుకుందాము. ఈ కొంచెం ఇలా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆపేసుకొని వీటిని చిన్న గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. మూత తీసుకొని చూద్దాము. టమాటా ఇలా మగ్గాక స్టవ్ ఆపేసుకొని ఇది కొంచెం చల్లారనివ్వాలి. ఇది చల్లారాక మిక్సీ వేసుకొని పేస్ట్ లా చేసుకోవాలి. ఇది పూర్తిగా ఇలా చల్లారిపోవాలి. ఈలోపు మనం పక్కన మిక్సీ గిన్నెలోని మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా పల్లీలు, అది పేస్ట్లా చేసుకుందాం. పొడిలాగా వాటర్ ఏమి వేయకుండా ఓన్లీ పొడిలా చేసుకొని ఇందులోని చల్లారిన ఆ మిశ్రమాన్ని వేసుకుందాము. మొత్తం వేసేసుకొని ఇది మెత్తని వాటర్ ఏమి వేయకుండా మెత్తని పచ్చళ్ళలా చేసుకోవాలి, మిక్సీకి వేసుకోవాలి. ఇలా కొంచెం కచ్చా పిచ్చాగా అయ్యాక దీన్ని తాలింపు వేసుకుందాము. అదే కడాయిలో 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక
అందులోని 2 రెబ్బలు కరివేపాకు తుంచి వేసుకోండి. అలానే 3-4 ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు అన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మిక్సీకి వేసుకున్న పచ్చడిని ఇందులో వేసుకొని కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇది ఇలా ఫ్రై అవ్వాలి అంతే. కొంచెం ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ కట్టేసుకొని గిన్నెలోకి తీసేసుకోండి. ఇది మనం బాక్స్లో పెట్టుకుని స్టోర్ కూడా చేసుకొని తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు. పచ్చళ్ళలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.